వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేవుడి దగ్గర రాజకీయం చేయకూడదు అనేది ఎంతో మంది పెద్దలు చెప్తున్నటువంటి విషయం. అయినా సరే మేము అక్కడ రాజకీయం చేస్తా ఉంటున్నారు రాజకీయ నాయకులు. నేను మీరు వెళ్ళి మాట్లాడితే దాని రాజకీయం అనరు, ఏదో అభిప్రాయం చెప్తూనే ఉంటారు. కానీ స్వామివారి దర్శనం చేసుకొని మరి అక్కడే ఉండి మా మీద వివక్ష చూపిస్తున్నారు అంటూ అక్కడ రాజకీయాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మన ముందు ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడం, మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు గతంలో అటువంటి వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఎలా తీసుకోవాలి? ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రాజకీయ జోక్యం పెరుగుతోంది అనేది గతం నుంచి కూడా చెప్తున్నటువంటి ఒక వాదన చాలామంది అంటున్నారు. అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు అన్నటువంటి ఒక పాయింట్ తోటి, అంటే విఐపి లెటర్స్ ఇస్తారు దర్శనం కోసం అని చెప్పి, ఫలానా ఎమ్మెల్యే గారి దగ్గరకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నాకు 300 టికెట్ లేదంటే సర్వదర్శనమో ఇంకోటి మాకు వద్దండి, మాకు విఐపి లెటర్ ఇవ్వండి, అకామిడేషన్ తోటి మేము వెళ్ళి దర్శనం చేసుకొస్తామని ఒక ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్కి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల లెటర్లని అక్కడ ఒప్పుకోవడం లేదు, వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక కంప్లైంట్. ఏ ఒక దేవస్థానానికో లేదంటే ఒక సందర్శన ప్రదేశానికో దానికి సంబంధించి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఉంటాయి. సరే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతసేపు అందరి లెటర్లు చెల్లాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఆంధ్రగా విడిపడిపోయాం. సరే, అక్కడ కూడా కాస్త ఆలోచించవచ్చు, తెలుగు రాష్ట్రమే కదా, రాష్ట్రాలుగా విడిపోయాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అన్నప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలకి కానీ ఎంపీలకు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ లెటర్లకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అక్కడ వాళ్ళకి ప్రివిలేజ్ ఇవ్వచ్చు, వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. అయితే దీన్ని చూపించి ఇక్కడ మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రం ఆల్రెడీ విడిపోయిన ఆంధ్ర తెలంగాణగా అప్పుడు ఎవరేం మాట్లాడారు, ఆంధ్రులు ఏంటి అన్నటువంటిది గత ముఖ్యమంత్రి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా వాళ్ళు చేసి మాట్లాడారు అన్నటువంటిది మనం గతంలో చూసాం. సరే, అయిపోయింది, అదంతా చరిత్ర. ఎందుకు ఇప్పుడు హ్యాపీగా అందరూ కలిసి బ్రతుకుతున్నాం కదా, ఎవరి జీవితం వాళ్ళది. కరోనా వచ్చిన తర్వాత వాడు వీడు అన్న తేడా లేకుండా అందరూ ఒక్కటే అన్నటువంటి భావన కలిగింది కదా, రాష్ట్రాలుగా ఎలా విడిపోయినా మనుషులుగా కలిసే ఉన్నాం కదా అని అనుకుంటున్న నేపథ్యంలో తిరగబడుతున్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు, ముదురుతున్నటువంటి రాజకీయ వివాదాలు, తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, వాటికి వస్తున్నటువంటి ఫలితాలు, వీటితోటి మళ్ళీ మేము ఇటువంటి రాజకీయమే చేస్తాము, మళ్ళీ ఇక్కడ విద్వేషపూరితమైనటువంటి రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే చేస్తామంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. ఆయన ఏమన్నారు? ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు, సంతోషం, చక్కటి దర్శనం అయిందని అనుకోవచ్చు. స్వామివారి దర్శనం తర్వాత బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామిని చాలా రోజుల తర్వాత దర్శించుకున్నాను, స్వామివారి కృప మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజల మీద ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ బాగుండాలని కోరుకున్నాను అని ఉంటే ఆయన రాజకీయ నాయకుడి కింద చూడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అటువంటి మాటలు మాట్లాడలా. మళ్ళీ గతంలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఉద్యమ సమయంలో చేశారో వ్యాఖ్యలు, దానికి అనుగుణంగా విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, అంటే ఒక హెచ్చరిక లాంటిది ఆయన మాట్లాడారు. ఇవాళ ఏ అధికారం పోయిందనా? లేదు, మళ్ళీ ఎలాగైనా సరే ఇటువంటి చిచ్చు ఒకటి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాంట్లో పడి గిలగిల కొట్టుకుని పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ మనమే అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక ఇగోయిస్టిక్ ఐడియాలజీ అని అనుకోవాలి. ఎందుకంటే తెలుగు ఉన్నటువంటి వ్యక్తి ఆయన, ఎడ్యుకేటెడ్. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఆయన అన్నటువంటిది, తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పించిన సౌకర్యాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం కల్పించాలి, కొనసాగించాలి అని టీటీడీ చైర్మన్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తే తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజలకి న్యాయం జరగాల, లేదు ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులకి న్యాయం జరగాల అన్నది ఒక ప్రశ్న. దీని డిబేట్లో తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ ఈయన చేసినటువంటి ఇంకొక వ్యాఖ్య, తెలంగాణ ఎందుకు విడిపోయింది, ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు వచ్చింది ఉద్యమం తర్వాత అంటే నీళ్లు, నిధులు, నియామకాల మీద, వాటి గురించే కదా. ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటి, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఏంటి ఉద్యోగాలు చేసేది, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదా అని చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా ఆ వేడి చల్లారలేదు కదా. ఇప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి ఆ దురహంకార వ్యాఖ్యలనే అనాలు పెట్టింది. ఏంటంటే గత 10 ఏళ్లలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రులు మాత్రమే లబ్ధి పొందారు, ఆంధ్రులు మాత్రమే లబ్ధి పొందారట, ఇంకెవరు లబ్ధి పొందలేదట.
అంటే ప్రభుత్వోద్యోగుల్లో కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాల్లో కావచ్చు, ఇతరత్ర వ్యాపారాల్లో కావచ్చు, కేవలం ఆంధ్రులు మాత్రమే లబ్ధి పొందారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరు లబ్ధి పొందలేదుట. ముందు ముందు ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇట్ ఈస్? ఏంటి హెచ్చరిక? ఆంధ్రులు ఇబ్బంది పడాలా ముందు ముందు తెలంగాణలో? ఇదేమైనా పాకిస్తానా, అదేమైనా ఆఫ్ఘనిస్తానా? రెండింటి మధ్యలో వీసా గొడవలు ఉండడానికి ఏమనుకోవాలి? వీళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడే రాజకీయ నాయకులను ఏమనుకోవాలి? ఇప్పుడిప్పుడే అనేక ఆర్థిక సమస్యల నుంచి కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి అనేక సమస్యల నుంచి కావచ్చు, ఒక్కొక్కటిగా బయటపడుతూ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, రెండు రాష్ట్రాల ప్రజలు సర్వతోముఖాభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక సహృద్భావంతో ప్రజలందరూ కూడా ఉంటే, మధ్యలో వచ్చి కేవలం అధికారం పోయింది అనేటువంటి ఒక ఇదనుకోవచ్చా? ఆల్రెడీ తెలంగాణకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో నన్నూరి నర్సిరెడ్డి గారిని అక్కడ మెంబర్గా ఏర్పాటు చేసింది టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. వాళ్ళ దీంట్లో తెలంగాణకి ప్రాతినిధ్యం ఉంది. శ్రీనివాస్ గౌడ్ గారికి కానీ లేదంటే మిగతా వాళ్ళకి కానీ, అయ్యా మనకు కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి, మరి దానికి ఏం చేయొచ్చు అంటే నర్సిరెడ్డి గారిని కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి. లేదు మీరు అక్కడ పోరాడండి, మన వాళ్ళకు కూడా, మన ప్రజాప్రతినిధులకు కూడా ఇది కావాలని. ఆల్రెడీ స్పీకర్గా ఉన్నటువంటి గౌరవ్ గడ్డం ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇదే మాట చెప్తే తప్పకుండా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. అది పక్కన పెట్టేసి, లేదు చేస్తే ఏదో బీఆర్ఎస్ఏ చేయాలి అన్నట్టుగా, లేదంటే మేమే మాట్లాడాలి అన్నట్టుగా శ్రీనివాస్ గౌడ్ గారు ఇటువంటి వ్యాఖ్య చేస్తే ఏమనుకోవాలి? దట్టు ఓన్లీ టీటీడీ గురించే మాట్లాడారు అనుకుందాం, తప్పులేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులకు అక్కడ నిజంగానే వాళ్ళకి వాల్యుయేషన్ లేదా, వాళ్ళ లెటర్లకు అక్కడ వాల్యూ లేదా అనుకుంటే చైర్మన్ గారితో కూర్చొని మాట్లాడచ్చు, హక్కు ఉంది. ముఖ్యమంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ముఖ్యమంత్రితో చెప్పించవచ్చు. ఇది కాకుండా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఇబ్బందులు తప్పవంటే ఎటువంటి ఇబ్బందులు తప్పవు? ఇక్కడ ఏం అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారు ఆంధ్రులు? ఇక్కడ ఎవరి పొట్ట కొడుతున్నారు? ఇక్కడ ఎవరి ఉపాధి కొట్టేస్తున్నారు? ఇక్కడ ఆంధ్రుల్ని అధికారులుగా తెచ్చిపెట్టుకుని 10 ఏళ్ల పాటు ఇక్కడ మేపింది ఎవరు అన్నటువంటి ప్రశ్నలు సమాజం నుంచి వస్తున్నాయి. మరి వీటన్నిటికీ సమాధానాలు కావాలిగా. ఈ డిబేట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దీని మీద మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులైనటువంటి కంచర్ల విజయభాస్కర్ గారు, బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు, అలాగే జయరామ్ రాజు గారు ఎనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. రామ్మూర్తి గారు, ఫస్ట్ మీరే చెప్పాలి, తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీనివాస్ గౌడ్ గారి అభ్యర్థనని కానీ లేదా ఆయన డిమాండ్ని కానీ ఎవరు తప్పు పట్టట్లేదు, అడగడంలో తప్పులేదు. ఆయన దర్శనం చేసుకున్నారు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాల్సింది, అయ్యా నాకు చాలా బాగా దర్శనం అయింది, నేను ఎవరి లెటర్ తీసుకెళ్ళాను, ఏ ఎమ్మెల్యే తీసుకెళ్ళాను. ఇన్ జనరల్గా ఏంటంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ లెటర్లకే అక్కడ వాల్యూ ఉంటుంది అనేది నేను 2019-24 మధ్యలో నేను తెలుసుకున్నటువంటి ఒక సత్యం ప్రాక్టికల్గా. లేదు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళ లెటర్లకి వాల్యూ అనేది కాస్త తక్కువ ఉంటుంది అనేది అందరూ చెప్పేటువంటి విషయమే. సో దీన్ని మార్చాలి అంటే నిజంగా ఒక మంచి ప్రక్షాళనకి శ్రీనివాస్ గౌడ్ గారు ఆలోచన తీసుకొచ్చారు, సూచన ఇచ్చారని అనుకోవచ్చు. కానీ ఈ పదవుల్లో లబ్ధి పొందుతున్నారు, వ్యాపారాల్లో లబ్ధి పొందుతున్నారు తెలంగాణలో అంటే, మరి 10 ఏళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ ఏం చేసిందండి? తెలంగాణ సమాజానికి ఏం చేయలేదా? అలాగే ఆంధ్ర వాళ్ళు, ఇదొక్కటి కూడా ఉంది, ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పడతారు వచ్చే రోజుల్లో తెలంగాణలో అంటే ఏంటి హెచ్చరిక కానీ బెదిరింపు కానీ ఏమనుకోవాలి? ప్లీజ్ చెప్తా. అన్నిటి సమానం చెప్తా. ఎందుకంటే దేవుడు అందరి వాడిగా ఉండాలనుకోవడం అందరికీ ఒకటే నిర్ణయం. ఎందుకంటే సాక్షాత్తు ఏడుకొండల వాడు కలియుగ దైవం అందరికీ సమానంగా ఉండాలన్న విషయంలో మనం అందరూ ఏకీభవించాల్సిందే. కానీ జరుగుతున్న విషయాలు దాదాపు నేను గమనించింది ఒక 5-6 సంవత్సరాల నుంచి కొంచెం టీటీడీ బోర్డు వ్యవస్థ తీరు మాత్రం నాకు కూడా బాధ కలిగించింది. ఎందుకంటే నేను కూడా అధికారంలో ఉన్నప్పుడు, మీరు అన్నారు ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళకే నడుస్తుంది, లేకపోతే అధికారం లేకపోతే నడవది లెటర్స్ అన్నది. నేను కూడా అధికారం ఉన్నప్పుడే లెటర్ పట్టుకుపోవడం జరిగింది, కానీ నడవలేదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 98లో నాకు తెలిసి కొంత జ్ఞానం ఉన్న ప్రకారం చంద్రబాబు నాయుడు 1998లో ఈ లెటర్ సిస్టమ్ తీసుకొచ్చిండు. ఎందుకంటే కొంత విఐపీలు ఉంటారు, వాళ్ళకు పరిపాలన వ్యవహారాలు లేకపోతే మిగతా వ్యవహారాల్లో చాలా బిజీ ఉంటారు కాబట్టి తొందరగా దర్శనం చేసి పంపించాలి, ఎందుకంటే వాళ్ళు ప్రజలు పాలించాలి కాబట్టి ఆ విధంగా తీసుకొచ్చిన ఒక చర్య అది. కానీ అది రాను 98 తర్వాత, అంతకుముందు కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఉండే, కానీ మామూలుగా అక్కడ ఉన్న ఉద్యోగులతో చెప్తే ఏదో నడిచేది, తూతూ మంత్రంగా నడిచిపోయేది, అక్కడ ఉన్న అధికారులు కానీ లేకపోతే వాళ్ళు కానీ సహకరించేది. దాని తర్వాత ఈ లెటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత
ఏదైతే దాదాపు ఒక 3-4 ఏళ్ల నుంచి అది కొంచెం ప్రాబ్లం. ఎందుకంటే నాట్ ఓన్లీ తెలంగాణ, మిగతా రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ వాళ్ళు పాపం ఎంపీలే తీసుకొచ్చుకుంటున్నారు. చాలా చిన్నపిల్లలను పట్టుకొని వచ్చి అక్కడ ఏదైతే జేయూ ఆఫీస్ దగ్గరికి పోతే తీసుకరించుకుంటున్నారు. మీకు చాలా విషయాలు తెలియవు పాపం, ఎందుకంటే తెలియాలి ఇవి కూడా. ఎందుకంటే అడిగి పోతే ఇట్లా లెటర్ పట్టుకొచ్చినామని చెప్పాం కానీ ఆడ అవమానం ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు నేను ఇట్లా పట్టుకొని లెటర్ పోతాను, ఏ ఏ రాష్ట్రం నుంచి పట్టుకొచ్చినావు అని అడుగుతాను. అడగానే తెలంగాణ అంటే నడుతురు పో, వెళ్ళిపో, ఇల్లు ఇట్లా ఈ విధంగా మాటలు. ఆ ఒక ఉద్యోగులు కూడా ఆడ ఈ విద్వేషాన్ని రగిలించడంలో కొంత దోహదపడుతున్నారన్నది నేను ప్రత్యక్షంగా చూసింది. ఎందుకంటే ఎవరైనా మర్యాద ఇస్తే మర్యాద వస్తుంది, మనం ఏది ఇస్తే తిరిగి వస్తుంది. ఎందుకంటే ఉద్యోగులు కూడా, నేను టీటీడీ ఉద్యోగులను కూడా వేడుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు అందరి వాడు, అందరికి సమానంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఏపీకి సంబంధించిన నాయకులే నడుస్తాయి, మిగతా రాష్ట్రాలు నడవాయి అంటే మరి ఏపీకే దేవుడా? ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో అందరికీ దేవుళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో దేవుళ్ళు ఉన్నారు, అందరి దగ్గర పోతున్నాం, అన్ని విధాలు ఇట్లా చూస్తున్నారా? అట్లా కాదు కదా. ఏదైనా ఇప్పుడు ఒకవేళ నడిస్తే లెటర్లు మొత్తం నడవాలి, లేకపోతే లెటర్లు మొత్తం పనిచేయాలి. అందరికీ ఏదైతే వెంకటేశ్వర స్వామి దర్శనం ఒకే విధంగా ఉండాలి. కానీ కొందరికి ఒక విధంగా, అధికారం ఉన్న వాళ్ళకి మాకు దర్శనం, అధికారం లేని వాళ్ళకి దర్శనం లేదని మాట్లాడితే ఈ విద్వేషపూరితమైనది. ఎందుకంటే మీరు అన్న వర్డ్స్, ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినా, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడినా, నిజంగా నేను కూడా, ఎందుకంటే చాలా సార్లు నేను కూడా తిరుమల దర్శనం చేసుకున్నా, కొన్నిసార్లు విఐపి దర్శనం చేసుకున్నా, కొంత సామాన్యంగా కూడా కాలు పెట్టతో వచ్చి చేసుకున్నా, ధర్మ దర్శనం ఫ్రీగా కూడా చేసుకున్నా. కానీ ఏర్పాట్ల విషయంలో ఒకప్పటికి ఇప్పటికీ తేడా ఉన్నది. అదే విధంగా దేవుడికి విధానం ఏంటంటే దేవుడిని చూపించడంలో కూడా తేడాలు ఉన్నాయి. కానీ ఆ తేడాలు వద్దు, ఎందుకంటే దేవుడు అందరి వాడు, అందరికీ సమానంగా ఉండాలన్న దాంట్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా రామూర్తి గారు? దేవుణ్ణి చూపించడంలో తేడాలు ఉన్నాయన్నారు, ఎలాగో ఒకసారి చెప్తారు? ఎందుకంటే ఈ మాట కొంచెం కొత్తగా కూడా ఉంది. ఎందుకంటే విఐపీలకు దగ్గర నుంచి ఫస్ట్ గేట్ నుంచి వెళ్ళి అదే అయితే ఇప్పటి నుంచి కాదు, చరిత్ర నుంచి ఉన్నటువంటి అదే మార్పు రావాలని కోరుకోవడం తప్పు. అందరికి దేవుడు సమానమే. ఇప్పుడు అది కాదు, అది పేదోళ్ళు దూరంకి చూసుకుంటా పోవాలన్నా, 3-4 గేట్ నుంచి పోవాలన్నా, ఇది కాదు కదా. అందరికి సేమ్ ప్లేస్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన టైంలో వీళ్ళు ఉండరు. మీకు ఒక చిన్న విషయం, విఐపీలు వచ్చిన టైంలో సాధారణ భక్తులు అలౌడ్ చేయరు. కానీ సాధారణ భక్తులు చూసే దగ్గర, అదే విధంగా మిగతా ఏదైతే విఐపీలు చూసే ఏదైతే స్థలం ఉన్నదో ఆ స్థలం కూడా మారాలి. అందరికీ వెంకటేశ్వర స్వామికి ఒకే దగ్గర నుంచి దర్శనం రావాలి. అది కోరుకోవడంలో నేను వాస్తవంగా మొదటి వరుసలో. ఎందుకంటే ఇప్పుడు ఈ విద్వేషాల గురించి మాట్లాడుతుంది, ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విద్వేషాల గురించి కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్నాయి కూడా మనం కులంకుశంగా చర్చించుకోవాలి. ఎందుకంటే 2 రాష్ట్రాలు ముందు ఆల్రెడీ వేరుగా ఉన్న రాష్ట్రాలు, నిజంగానే కొత్తగా వచ్చి కలిపిన రాష్ట్రం కాదు. ఎందుకంటే ఫస్ట్ మీరు మద్రాసులో ఉన్నారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి, దాని తర్వాత మద్రాసు నుంచి వేరుపడ్డ తర్వాత వాస్తవంగా ప్రజలు, అక్కడ ఆంధ్ర ప్రజలు ఎప్పటికీ మోసపోయారు. నేను చెప్తున్నాను, ఎందుకంటే రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ అధికార దాహాల కోసం ఆంధ్ర ప్రజలు ప్రతిసారి నష్టపోయారు. అదే విధంగా తెలంగాణలో కొన్ని సంవత్సరాలు తెలంగాణ కలిపిన తర్వాత కూడా తెలంగాణ విషయంలో కూడా ఆంధ్ర ప్రజలు నష్టపోయారు, కానీ నాయకులు మాత్రం నష్టపోలేదు. ఎందుకంటే నేను చాలా విషయాలు చెప్తా. నాయకుల ఆస్తులు అక్కడ ఏదైతే ఎట్లున్న పరిస్థితి, ఇప్పుడు హైదరాబాద్ విషయం చూసుకుందాం నేను. ఎందుకంటే ఈ విషయాన్ని, ఎందుకంటే చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే ఆస్తులు అక్కడ, ఆత్మలు ఇక్కడ, ఈ నాయకులు. ఎందుకంటే ఇప్పుడు చిన్న విషయం చూసుకుందాం. ఇప్పుడు 10 సంవత్సరాలు ఆల్రెడీ రాష్ట్రం వేరైంది, ఇది 2 రాష్ట్రాలు వేరైంది. అంతకుముందు వేరున్నాం, సరే అది తర్వాత ముచ్చట. రాష్ట్రం వచ్చింది, మీరు ఏర్పడ్డారు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది, తర్వాత ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డది. సరే మొదటి నుంచి రాజధాని హైదరాబాద్ ఉన్నది కాబట్టి సరే హైదరాబాద్ రాష్ట్రంగా, ఏదైతే రాజధానిగా ఈ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ 10 ఏళ్లుగా ఆంధ్ర ప్రజల్ని ఏ విధంగా ఈ నాయకులు మోసం చేస్తున్నారంటే, ఇంకా హైదరాబాద్ మీద ప్రేమ పోలేదండి వీళ్ళకు. ఎందుకంటే ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ ఆత్మలు అక్కడ ఉన్నాయి. నేనేమంటున్నా, ఇమీడియట్ గా రాజధాని నిర్మాణంలో మీరు పాలు పంచుకోవాలి, ప్రజలను మోసం చేయొద్దు. 10 ఏళ్లుగా మీరు మోసం చేస్తున్నారు. రాజధాని 10 ఏళ్ళు పడుతుందా అండి రాజధాని నిర్మాణానికి? 4-5 ఏళ్ళు పడుతుంది నాకు తెలుసు. 4-5 ఏళ్ళు నిర్మించుకోలేదు. సరే ఆయన ఏదైతే జగన్ పోయిండు, జగన్ తర్వాత వీళ్ళు వచ్చిళ్ళు. ఇప్పుడు జగన్ గారు అక్కడ ఇక్కడ 4 దిక్కులు. నేను చెప్తా, ప్రజలు ఆయన ఆడ విషయాన్ని సరిగా తీసుకోలేదు, లేకపోతే వాళ్ళు ఒక దగ్గర రాజధాని కావాలనుకున్నారు. ఇక్కడ మ్యాటర్ రాజధాని కానే కాదు. నేను ఏమంటున్నాను, నేను ఎందుకంటే రాజధాని కావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక రాజధాని వస్తే ఏమవుతుంది అంటే రాష్ట్రాలలో చెప్పేది రండి, ఇక్కడ రాజధాని పాయింట్ కాదు, ఫస్ట్ థింగ్ రాజధాని పాయింట్ కాదు. లింక్ చెప్తా అంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్న విషయం మీరు కూడా మాట్లాడినారు. ఎందుకంటే పక్క రాష్ట్రం, అదే విధంగా తెలుగు మాట్లాడే రాష్ట్రం కాబట్టి మేము అందరూ తెలుగు వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకున్నాం ఎప్పుడైనా కూడా. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చూసినా
అన్నదమ్ములుగా విడిపోదాం అన్నాడు, మంచి కలిసి ఉందామని చెప్పిండు. అంతే తర్వాత కలిసి ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో గానీ ఇంకా ఏ రాష్ట్రంలో గానీ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు ఉంటారు, సుభిక్షంగా ఉంటారు, ఒకరు అన్నదమ్ముల్లాగా ఉంటారు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం విద్వేషాలకు పోయి ఎవరు కూడా మోసపోవద్దు. ఎవరు మాట్లాడినా నేనేమంటున్నా, నాట్ ఓన్లీ మా పార్టీ, ఏ పార్టీ మాట్లాడినా నేనేమంటున్నా అంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా ప్రజలు మంచుకుండాలి, దేవుడు అందరి వాడు. ఏంటంటే ఇప్పుడు లెటర్ సిస్టమ్ కూడా పెడితే అన్ని రాష్ట్రంలో 28 రాష్ట్రాలకు 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులై తీసుకోవద్దు అనుకుంటే ఏపీ కూడా తీసుకోవద్దు. ఈ విధంగా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ రాజధాని అన్నారు, రాజధాని పాయింట్